హలో ఎవ్రీవన్. సో మనకి ఇచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డెవలప్మెంట్స్ అండ్ సర్ఫేస్ కాన్సెప్ట్ నుంచి. సో మనకి ఇక్కడ రైట్ సర్క్యులర్ కోన్ మీద క్వశ్చన్ ఇచ్చాడనమాట. సో ద క్వశ్చన్ ఈస్ ద రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ డయామీటర్ 50 mm అండ్ యాక్సిస్ ఈజ్ ఆఫ్ 75 mm లాంగ్ విచ్ ఈస్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఇన్ హెచ్పి. సో మనకి కోన్ అనేది మనకి డయామీటర్ కింద బేస్ అనేది సర్కిల్ ప్లేన్ మీద ఉన్నది. సో కోన్ అంటే అందరికీ తెలిసిందే. అండ్ మనకి కోన్ అనేసరికి ఇది పిరమిడ్లోకి రాదు, ప్రిజంలోకి రాదు. సో ఇది కోన్ అంటే మనకి ఒకటే సర్ఫేస్ వస్తుంది, పైన ట్రయాంగిల్ ఫేస్ అనేది సర్ఫేస్ అంతా ఒకటే వస్తుంది. సో ఇందులో పీసెస్ అనేది అంటే సపరేట్ ట్రయాంగులర్ కానీ అలాగా రాదు. సో తర్వాత సర్కిల్ ప్లేన్ వచ్చేసరికి నేను 12 పార్ట్స్గా తీసుకున్నాను. సో రేడియస్ మనకి డయామీటర్ అనేది 50 mm ఇచ్చారు. సో రేడియస్గా కన్వర్ట్ చేస్తే 25 mm వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ రేడియస్ అని పెట్టుకున్నాను, రేడియస్ 25 mm పెట్టుకున్నాను, లేదా డయామీటర్ అని మనం బోత్ ఇక్కడ ఇలాగా మొత్తం ఈ డయామీటర్ని మనం ఇలాగా చేసి కూడా మనం డయామీటర్ 50 అని మెన్షన్ చేయవచ్చు. నేను రేడియస్ అని మెన్షన్ చేశాను ఇలాగా. సో ఇప్పుడు సర్కిల్ ప్లేన్ అనేది తీసుకొని దాన్ని నేను ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసి కోన్ అనేది డెవలప్ చేశాను. ఇది ఈజీ మెథడ్ని. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ కట్ బై అ సెక్షన్ ప్లేన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు వీపీ. సో మనకి ఈ కోన్ అనేది ఎలా కట్ చేశారంటే వీపీ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండేలాగా కట్ చేశారు. అండ్ సైమల్టేనియస్గా హెచ్పీకి 60 degrees ఇంక్లనేషన్తో కట్ చేశారనమాట. అంటే 60 degrees ఇంక్లనేషన్తో మనకి కట్ చేశారు. అండ్ పాసింగ్ త్రూ అ పాయింట్ ఆన్ ది యాక్సిస్ అట్ అ హైట్ ఆఫ్ 40 mm ఫ్రమ్ ది బేస్. సో బేస్ నుంచి 40 mm హైట్లోని మనకి సెక్షన్ ప్లేన్తోనే కట్ చేశారనమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే థింగ్ ఏంటంటే ఈ కట్ చేస్తే వచ్చే పార్ట్ని సర్ఫేస్ని మనకి డెవలప్ చేసి చూపించమని చెప్తున్నాడు. బాటమ్ పొజిషన్ నుంచి అంటే బాటమ్ నుంచి మనకి చెప్పాడు కాబట్టి సో బాటమ్ ఫేజ్ని మనకి ఇక్కడ ఓపెన్ చేసి చూపించమంటున్నాడు అనమాట. లైక్ ఈ సర్ఫేస్ని మనం ఓపెన్ చేసి చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్పీ ప్లేన్ నుంచి 60 degrees ఇంక్లనేషన్తో ఫస్ట్ కోన్ అయితే కట్ చేద్దాం. బేస్ నుంచి 40 mm హైట్లో. సో నాకు 60 degrees ఇంక్లనేషన్ తీసుకుంటే నాకు ఎగ్జాక్ట్ పాయింట్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి నేమింగ్ చేసుకొని ఎక్కడైతే కరస్పాండింగ్ ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ నుంచి ఈ హెచ్పీ ప్లేన్కి మనం ప్యారలల్ లైన్స్గా డ్రా చేయాలన్నమాట. ఈ పాయింట్ నుంచి ఎవ్రీ ఎడ్జెస్ నుంచి ఈ పాయింట్ నుంచి తర్వాత దిస్ అండ్ ఈ పాయింట్స్ నుంచి మనం ఈ ప్లేన్కి ప్యారలల్ లైన్స్గా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నేను ప్యారలల్ లైన్స్ అనేవి తీసుకున్నాను. ప్యారలల్ లైన్స్ అనేవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే πd అనే ఫార్ములాని యూజ్ చేయాలి. సో πd అంటే మనకి డయామీటర్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఎంత ఇచ్చారు 50 డయామీటర్. సో మనం ఇక్కడ 22/7 × 50 చేస్తే అప్రాక్సిమేట్లీ మనకి 157.07 మనకి ఇంత వస్తుంది. సో మనం దీన్ని 15.7గా కన్సిడర్ చేసుకోవచ్చు. 15.7 సెంటీమీటర్స్గా మనం కన్సిడర్ చేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేయాలి. సో ఇక్కడ πd అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. దెన్ లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి ఈ సర్కంఫరెన్స్కి మనం ఎన్ని అయితే పార్ట్స్ చేసుకున్నామో అన్ని పార్ట్స్ మనం ఇక్కడ డివైడ్ చేయాలన్నమాట. ఈ లైన్ని మనకు వచ్చిన ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ లెంత్ని మనం 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అది ఎలా అంటే కంపాస్ని యూజ్ చేసుకొని ఈ డిస్టెన్స్ని మెజర్ చేసుకొని మనం ఇక్కడ ఆర్క్స్ ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ప్లాటింగ్స్ అనేది చేసుకున్నాను. ప్లాటింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ నుంచి ఈ యాక్సిస్కి ప్యారలల్గా మనం ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలన్నమాట టిల్ లాస్ట్ 1 వరకు. మనకి ఇక్కడ 1 పాయింట్ నుంచి ఓపెన్ అయ్యి మళ్ళీ 1తోనే ఎండ్ అవుతుంది. బికాస్ మనం ఎక్కడైతే సర్ఫేస్ కట్ చేసి ఓపెన్ చేస్తామో అదే మనకి ఎండ్ సర్ఫేస్ కూడా అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ నుంచి ఈ యాక్సిస్ పాయింట్కి ప్యారలల్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాం కదా. లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాజ్ పర్ పాయింట్స్ మనం ఇప్పుడు ప్లాట్ చేసుకోవాలన్నమాట. 1 అనేది మనకి ఎక్కడ లై అవుతుంది 17. సో 1. సో సైమల్టేనియస్గా 7 ఎక్కడ ఉందో అక్కడ కూడా ప్లాట్ చేసుకోవాలి. 7. సో 2 నెక్స్ట్ 6. సో ఇలాగ ఎవ్రీ పాయింట్స్కి మనం ఇక్కడ ప్లాట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ ప్లాటింగ్ అనేది చేసుకున్నాను, మార్కింగ్స్ అనేవి చేసుకున్నాను. సో ఇప్పుడు వీటినన్నిటిని మనం జాయిన్ చేయాలి. సో ఫైనల్గా
సర్ఫేస్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఫైనల్గా డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది ఈ క్వశ్చన్కి. థ్యాంక్ యూ.